Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావి గుప్తా. ఐఎమ్ అ చైల్డ్ కౌన్సిలర్ అండ్ ఆల్సో అ క్రిమినాలజిస్ట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, టీనేజర్స్ ఫీలింగ్స్. ఓకే, సో యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ అనడంతో చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది, ఏం యాంగ్జైటీ, ఏమి పానిక్ అటాక్స్ అని చెప్పి. అండ్ కొంతమంది దాన్ని నార్మలైజ్ చేసి చూస్తారు, కొంతమంది అయ్యో అవునా అని చూస్తారు, ఇంకొంతమంది అసలు అట్లాంటివి ఏమీ లేవు, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పబోయేది ఏంటి అంటే, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ చాలా చాలా పెద్ద పెద్ద డిసీజెస్తో కంపేర్ చేసుకున్నా కూడా ఇవి చాలా పెద్దవండి. పానిక్ అటాక్ ఎలా ఉంటుందంటే, ఒక మనిషిలో తన కాళ్ళు చేతులు పనిచేయకపోవడం, హార్ట్ రేట్ చాలా ఎక్కువ అవడం, బ్రీతింగ్ కూడా తీసుకోలేని పొజిషన్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అది ఎంత పెయిన్ఫుల్ అంటే పక్కనున్న వాళ్ళకి చెప్పినా అర్థం కాదండి. పక్కనున్న వాళ్ళకి ఇది నాకు నాకు ఐఎమ్ గెటింగ్ అ పానిక్ అటాక్ అంటే ఏ స్టాప్ ఇట్ అంటారు. ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, అండ్ బ్యాక్ దెన్ 80s or 70s or ఎనీథింగ్ ఇట్ కుడ్ బి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ as పానిక్ అటాక్, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ as యాంగ్జైటీ అని. కానీ పానిక్ అటాక్ ఈజ్ సీరియస్ థింగ్. పానిక్ అటాక్లో ఒక మనిషి తన చేతులు కాళ్ళు కూడా ఆడించలేదు, తన బ్రీత్ ఎక్కువైపోతూ ఉంటుంది, తనకి హార్ట్ చెస్ట్ పెయిన్ వస్తుంటుంది. అసలు ఏం చేస్తున్నాను, ఎందుకున్నాను, నేను వెళ్ళిపోతే అయిపోద్ది కదా, నేను చచ్చిపోతే అయిపోద్ది కదా, ఒక 3 minutesలో నా లైఫ్ అయిపోద్ది కదా, నేను ఎందుకు ఇవన్నీ వినాలి, నేను ఎందుకు ఇవన్నీ చేయాలి, లేకపోతే నేను ఎందుకు, వై షుడ్ ఐ టేక్ ఆల్ ద బర్డెన్ అనిపిస్తుంది. పానిక్ అటాక్ని నార్మలైజ్ చేయకండి. పానిక్ అటాక్ అనేది హార్ట్ అటాక్ కంటే ఎక్కువ అండి. హార్ట్ అటాక్ ఒకసారి వస్తుంది, స్టంట్ వేయించుకుంటాం, బాగుపడుతుంది, ఇంకోసారి వస్తే చచ్చిపోతారు కావచ్చు. కానీ పానిక్ అటాక్ అనేది వచ్చినప్పుడల్లా హార్ట్ అటాక్ కంటే 10 రెట్లు ఎక్కువ పెయిన్ ఉంటుంది ఒక మనిషికి. తను బ్రీత్ చేయలేకపోవడం, తను ఏమీ చెప్పలేకపోవడం, ఎవరికి ఏం షేర్ చేసుకోకపోవడం, అట్లాంటి ఇన్స్టింక్ట్స్ మీకు కళ్ళ ముంగడ కనిపిస్తే మీకే భయం వేస్తుంది. సో పానిక్ అటాక్స్ని నార్మలైజ్ చేయకండి. పానిక్ అటాక్స్ ఎప్పుడు వస్తాయో కూడా నేను చెప్తాను. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుందండి, వాళ్ళు నమ్మిన మనిషి వాళ్ళని మోసం చేయడము, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్వైరన్మెంట్ వాళ్ళకి నచ్చకపోవడము, అరే నేను తినని బాగా నమ్మానే, నన్ను ఎంత మోసం చేస్తారా, నన్ను ఇంతలా బాధ పెడతారా అనడం ఒక పాయింట్ అయితే, పేరెంట్స్ నుంచి కూడా చాలా ట్రబుల్స్ ఉంటాయండి. ఎవరు నార్మలైజ్ చేసి చూపించరు ఈరోజు రేపట్లో. పేరెంట్స్ చేసే టార్చర్ పేరెంట్స్ చేస్తారండి. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, కొంతమంది లైఫ్లో చాలా వీడియోస్ వస్తున్నాయి. ఈరోజు రేపు మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తున్నాం, మా పేరెంట్స్ చేసిన తప్పుని నేను ఎప్పటికీ మన్నించలేను, లేకపోతే ఫర్గివ్ కూడా చేయలేను నేను, అండ్ వాళ్ళు చేయడంతో నా లైఫ్ ఇంత స్పాయిల్ అయింది అన్న పిల్లలు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. గుడ్ దట్ దే ఆర్ స్పీకింగ్. కానీ చాలామంది పిల్లలు బయటకు కూడా చెప్పుకోలేరు. పానిక్ అటాక్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే, వాళ్ళ లోపల లైక్ డీప్ ఇన్ దర్ హార్ట్ ఆర్ డీప్ ఇన్ దర్ మైండ్ ఒకటి పాతుకుపోయి ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి అనుభవించినవి కావచ్చు, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఒకరిని నమ్మి మోసపోయిన తర్వాత అనుభవించినవి కావచ్చు. దాంతో అవి గుర్తొచ్చిన ప్రతిసారి వాళ్ళకి పానిక్ అటాక్ అవుతుంది. ఎందుకు అవుతుంది? వాళ్ళు హార్ట్కి చాలా క్లోజ్గా, చాలా ఎఫెక్టివ్గా తీసేసుకుంటారు, నార్మలైజ్ చేయరు. ఒక మనిషిని నేను నమ్మినాను, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బాగా నమ్మాడు, ఆ అమ్మాయి ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తుంది, వెళ్ళి ఏదో ఒకటి చేస్తుంది అనుకోండి. వాళ్ళ పేరెంట్స్ని నమ్మి వాళ్ళ పేరెంట్స్ కోసమే చేసింది అనుకుందాం, కానీ ఈ అబ్బాయి ఏమైపోతాడు, లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకున్న అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. అది గుర్తొచ్చిన ప్రతిసారి ఈ అబ్బాయికి పానిక్ అటాక్ అవుతుంది. అండ్ ఎంత దుస్థితిలో ఉన్నామో అంటే, మనం పానిక్ అటాక్ అంటే కూడా ఏంటో తెలియని సిచ్యువేషన్లో మనం ఉన్నాం. సైకాలజీ ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి. ఇంతకుముందు సైకాలజీ అంటే ఎవరన్నా పిచ్చి పిచ్చిగా ఏడుస్తున్నారు, పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు, కోపం వస్తుంది తనకి ఎక్కువ, లేకపోతే యాక్ట్ చేస్తుంది, మా దగ్గర హ్యాపీగా ఉండట్లేదు, ఒక బాబా దగ్గరికి తీసుకెళ్ళిపోదాం,
ఒక తాయిత కట్టేస్తే అయిపోతుంది. నో, దట్స్ నాట్ అ సొల్యూషన్ ఎట్ ఆల్. మన బ్రెయిన్కి చాలా కావాలి, మన హార్ట్కి చాలా కావాలి. అండ్ దట్స్ వేర్ సైకాలజీ పనిచేస్తుంది. సైకాలజికల్గా అర్థం చేసుకోండి. మీ పాప, మీ బాబు మీ దగ్గర అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, ఇలా బ్రీత్ తీసుకోలేకపోతున్నారు, హార్ట్ ప్రాబ్లం ఉండదండి. దట్స్ జస్ట్ ద పానిక్ అటాక్. పానిక్ అటాక్ని నార్మలైజ్ చేసి చూసినప్పుడు ఆ పానిక్ అటాక్ని మనం ఎలా దూరం చేయగలుగుతామో మనం ఆలోచిస్తాం. చాలా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి సైకాలజీలో. మనం నేర్చుకోనివి, మనకు తెలియనివి చాలా ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేస్తే మనకి బాబాలు లేకపోతే సాధులు ఎవరు అవసరం లేదండి. సో పానిక్ అటాక్ని నార్మలైజ్ చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు యాంగ్జైటీకి వచ్చేసరికి, యాంగ్జైటీ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపులే తీసుకుందాం. చిన్నప్పటి నుంచి ఆమె ఎప్పుడు హ్యాపీగా లేదు. వాళ్ళ పేరెంట్స్ కొట్టడం, తిట్టడం, నువ్వు ఇట్లా ఉండాలంటే ఇట్లానే ఉండాలి, నలుగురు ఏమనుకుంటారు, లేకపోతే నువ్వు ఇలా చేస్తే మా పరువు ఏమైపోతుంది అని అట్లా కాంప్రమైజ్ చేసి పెంచుతూ ఉంటారు పిల్లల్ని. వాళ్ళకు ఒక పాయింట్లో ట్రిగర్ అవుతుంది. ఎప్పుడైతుంది తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్తో కావచ్చు, వైఫ్తో కావచ్చు, ఎవరితో తెలీదు. ఒక పాయింట్లో సేమ్ వాళ్ళ పేరెంట్సే మాట్లాడిన మాట తన పార్ట్నర్ మాట్లాడితే తను తీసుకోలేదు. అప్పుడు యాంగ్జియస్ ఫీల్ అవుతుంది. ఆ యాంగ్జైటీలో తను ఏం చేస్తుందో కూడా మీకు తెలీదు, లేకపోతే అతను ఏం చేస్తాడో కూడా మీకు తెలీదు. ఎలా అంటే, మేబీ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే, ఒక హస్బెండ్ వైఫ్లో వైఫ్ వాంట్స్ టు గో రూమ్ అరౌండ్, కమ్ బ్యాక్. నాకు ఒకదాన్నే ఉండాలని ఉందండి, నేను బయటికి వెళ్ళేసి వస్తాను, నేను కొంచెం టైం స్పెండ్ చేసేసి వస్తాను అని చెప్పేసి బయటికి వెళ్తా అనగానే హస్బెండ్ ఏం చేస్తాడంటే, లేదు నువ్వు ఒకదాన్ని వెళ్ళడానికి వీల్లేదు, నేను వస్తా కదా, నేను ఉన్నాను కదా అంటే, లేదండి నాకు ఒకదాన్నే వెళ్ళాలని ఉంది అని తను చెప్తుంది. కానీ అతనికి ఏముంటుంది, అతని మైండ్లో ఉండేది ఒకటి ఏంటి అంటే, నా వైఫ్ సేఫ్ ఉంటుందో లేదో నేను కాపాడుకోవాలని. కానీ ఒక మనిషికి తన స్పేస్ ఇవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. లెట్ దెమ్ గో, లెట్ దెమ్ ఫేస్. వాళ్ళు ఫేస్ చేసిన తర్వాత, ఇప్పుడు ఒకవేళ తను బయటికి వెళ్ళిన తర్వాత తనకి ఏదైనా తప్పు జరిగితే తనకే అర్థమవుతుంది కదా, నెక్స్ట్ టైం నేను ఒక్కదాన్ని వెళ్ళొద్దు, నేను నా హస్బెండ్ తీసుకొని వెళ్ళాలి, లేకపోతే ఎవరినో ఒకరిని ఎంటేసుకొని వెళ్ళాలి అని చెప్పి. కానీ తనకు తెలియజేయకుండా మీరు ఆ పాయింట్లో ఉండి, లేదు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను కదా, నేను తీసుకెళ్తా, నీకెందుకు అని అంటే, ఆమె చైల్డ్హుడ్ గుర్తొచ్చి ట్రిగ్గర్ అయ్యింది అనుకో. మా మమ్మీ దగ్గర ఉన్నా, మా డాడీ దగ్గర ఉన్నా నన్ను పంపించలేదు ఏ రోజు. ఇదే చెప్పారు, పెళ్ళైన తర్వాత నీ ఇష్టం అంటూ పెంచారు. సో ఆ పాయింట్ ట్రిగర్ అయినప్పుడు తను ఏం చేస్తుంది తెలుసు? ఎండ్ ఆఫ్ ది డే హస్బెండ్తో గొడవ పెట్టుకుంటుంది. ఏ రకంగా గొడవ అవుతుందా అంటే, ఏం చేస్తా అన్నాను, నేను జస్ట్ బయటికి వెళ్ళేసి వస్తా అన్నాను కదా, ఏమవుతుంది? ఈ చిన్న గొడవ కాస్త పెద్దగా అయ్యి నా లైఫ్ నన్ను లీడ్ చేయనియట్లేదు అనేదాకా వెళ్ళి ఎండ్ అయిపోతుంది. సో పానిక్ అటాక్స్ని, యాంగ్జైటీస్ని మీరే ట్రిగర్ చేస్తున్నారు, మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. ఎప్పటికీ అప్పుడు ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. పానిక్ అటాక్స్ వస్తున్నాయి అని అంటే, కన్సల్ట్ యువర్ డాక్టర్. సైకాలజిస్ట్ చాలా మంది ఉన్నారు. గో మీట్ దెమ్, టాక్ టు దెమ్, మాట్లాడండి, మీకున్న బాధలు చెప్పుకోండి. ప్రతి ఒక్క సైకాలజిస్ట్ని పానిక్ అటాక్స్ని దూరం చేస్తుంది. ఈదర్ ఇట్ కుడ్ బి మెడిసిన్స్ వలన, మాట్లాడడం వలన, లేకపోతే థెరపీస్ వలన. దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ వేస్. సైకాలజీని కన్సిడర్ చేయండి. పానిక్ అటాక్ ఈస్ నాట్ నార్మల్. సో మీకు పానిక్ అటాక్ వస్తుంది అని అనిపించగానే గో మీట్ యువర్ సైకాలజిస్ట్. అండ్ యాంగ్జైటీ కోసం వస్తే, ఒక పాయింట్ వచ్చినప్పుడు ఒకటే అనుకోండి, వాళ్ళు బిహేవ్ చేసిందే వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు కాదు. వాళ్ళు బిహేవ్ చేశారు, వీళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఈదర్ వీళ్ళు అర్థం చేసుకుంటారు, లేకపోతే డోంట్ గెట్ యాంగ్జైటీ, డోంట్ గెట్ యాంగ్జియస్. అసలు యాంగ్జియస్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఒక మనిషి మనం ఒకసారి చెప్తే వినకపోవచ్చు, 10 సార్లు చెప్పి చూడండి, వింటారు. మనుషులం కదా, వింటారు, ఖచ్చితంగా వింటారు. చెప్పి చూడండి, వింటారు. ఒకరోజు అర్థమవుతుంది వాళ్ళకు కూడా. యాంగ్జియస్ అయిపోవడంలో అనవసరమైన గొడవలు, అనవసరమైన డివోర్స్, అనవసరమైన తెగదెంపులు వద్దు. పేరెంట్స్తో కావచ్చు, పార్ట్నర్తో కావచ్చు, మీ పిల్లలతో కావచ్చు, మీ సిబ్లింగ్స్తో కావచ్చు. యాంగ్జియస్ అయిపోయి గొడవ పెట్టుకోవడంతో జనాలు మనకు దూరం అవుతారు. నో,
ఇది కాదు, దిస్ ఇస్ నాట్ అవర్ లైఫ్. నార్మలైజ్ ఎవ్రీథింగ్. యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ ఆర్ నార్మలైజ్ చేసి చూడడంలో చాలా సక్సెస్ అవుతాము కూడా. అండ్ పానిక్ అటాక్ వచ్చినప్పుడు ప్లీజ్ మీట్ యువర్ సైకాలజిస్ట్. బాబాలతో కాదు, సైకాలజిస్ట్. మీ మైండ్ని మీరు అర్థం చేసుకున్న రోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. That's all for today. We'll meet with another topic, another interesting topic in fact. So stay tuned. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.